మనకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోతే ఒకటో రెండో టెస్టులు అవసరమైతే ప్రతి టెస్టు కూడా ఎక్కడ తీసినా ఎంఆర్ఐ స్కాన్ కానీ లేదా సిటీ స్కాన్ కానీ అది ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ అయినా కూడా అదే వస్తుంది. కానీ రెండో ఆప్షన్ కోసం మనం వేరే హాస్పిటల్ పోతే మళ్ళీ తిరిగి టెస్టులన్నీ విపరీతంగా రాసి ప్రజల జోబులకు చిల్లు లేచేటువంటి పద్ధతిలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా రేట్లు నిర్ణయించి ఆ హాస్పిటల్ ముందు మెనూలు పెట్టి ఆ మెనూ ప్రకారం డబ్బులు వసూలు చేసేటువంటి స్థితి లేదు. 10 రూపాయలు అయ్యేటువంటి మెడిసిన్ ఈరోజు 100-130 రూపాయలకు కూడా అమ్ముతూ ఉన్నారు. ఏమాత్రం మందులపైన నియంత్రణ లేకుండా ప్రజలను దోపిడీ చేసేటువంటి పద్ధతిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మెడికల్ అండ్ డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజల యొక్క జీవించే హక్కును కాలరాయి వేద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర అసెంబ్లీలో దానిపైన చర్చించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ నియంత్రణ అధికారుల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ చేయడంతో పాటు ఫార్మసీ చదివినటువంటి 60,000 మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని అర్హత కలిగిన వారిని వాటిలో నియామకాలు చేపట్టడంతో పాటు జరుగుతున్నటువంటి దందా పైన ఫార్మాస్యూటికల్ కంపెనీల పైన అవి తయారు చేస్తున్నటువంటి నాణ్యత ప్రమాణాలు లేనటువంటి వాటిపైన కాస్మోటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన భవిష్యత్తులో కూడా ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జీవించేటువంటి హక్కును కాలరాయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో విద్య వైద్యం విపరీతమైనటువంటి వ్యాపారానికి గురవుతున్న నేపథ్యంలో ఆ వ్యాపారాన్ని అరికట్టమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.